హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు రైస్ చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ బెండకాయ మసాలా చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న 250 గ్రాములు బెండకాయలను వేసుకోవాలి. ఈ బెండకాయ అనేది 1.5 ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద టొమాటోలను ప్యూరీగా తీసుకుని వేసుకోవాలి. ఈ టొమాటో అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నూనె బాగా పైకి తేలి టొమాటో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసి బెండకాయ మసాలా బాగా కలిసే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు పెరుగుని ఇలా చిలకరించుకుని తీసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పెరుగు అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కూర అనేది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది బాగా దగ్గర పడి కూర చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన దాబా స్టైల్ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.